ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితంలో మేలుకొలుపు కొరకు బైబిల్లో నుండి ఒక మాట. సామెత 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. 28వ సామెత 13వ వచనం. ఒకడు తన అతిక్రమములను దాచిపెట్టడంతో వారికి తెలియకుండానే ఎటువంటి నాశనాన్ని కొని తెచ్చుకున్నాడో ఈ సంఘటనే ఒక ఉదాహరణ. ఒక ఊరిలో 2 బందిపోటు దొంగలు పోలీసుల నుండి తప్పించుకొని ఒక ఇంటిలోకి చొరబడ్డారు. ఏదో అలికిడి వినిపించి ఆ ఇంటి యజమాని నిద్రలేచాడు. ఇంటి లోపల ఎదురుగా 2 దొంగలు కనిపించారు. అదే సమయంలో పోలీసులు ఆ 2 దొంగలను వెతుకుతూ విజిల్ వేసుకుంటూ వెళ్తూ ఉండగా ఒక ఇంటి గేటు తెరిచి ఉండడం గమనించారు. పోలీసులు ఆ ఇంటి తలుపులు కొడుతూ, "ఎవరండి? లోపల ఒకసారి తలుపు తీయండి" అని అంటున్నారు. ఆ ఇంటి యజమాని పోలీసుల స్వరము వినగానే, "ఆ దొంగలను ఇక్కడే దాక్కోండి" అని వారిని దాచిపెట్టి, తరువాత తలుపు తెరిచి, "మా ఇంటికి ఎటువంటి దొంగలు రాలేదు సార్" అంటూనే, "నిజముగా ఇంటిలో దొంగలు పడితే నేను చెప్పకుండా ఉంటానా సార్" అని అన్నాడు. పోలీసులు, "సరే, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 2 దొంగలు పారిపోయి ఇటువైపు వచ్చారు. వాళ్ళు మామూలు దొంగలు కాదు, ప్రాణాలు తీసివేసే బందిపోటు దొంగలు" అని చెప్పి వెళ్ళిపోయారు. ఇదంతా ఇంటి లోపల దాక్కుని గమనిస్తున్న ఆ దొంగలకు ఆ ఇంటి యజమానిపై అనుమానం వస్తుంది. మనల్ని పట్టించడానికే పోలీసులు ఆ ఇంటి యజమాని చేత అలా చెప్పిస్తున్నారేమో, దీని వెనుక పెద్ద ద్రోహం ఉందేమో అనుకుని ఆ 2 దొంగలు కలిసి ఆ ఇంటి యజమానుని, అతని భార్యను నిర్దాక్షిణ్యంగా కత్తితో పొడిచి చంపేశారు. ఇంట్లో ఉన్న బంగారము, డబ్బు దోచుకొని అక్కడి నుండి పారిపోయారు. ఆ ఇంటి యజమాని దాచిపెట్టకుండా పోలీసులకు అప్పుడే నిజం చెప్పి ఉంటే వారి 2 ప్రాణాలు కాపాడుకునేవారు. అయ్యో, ఆ ఇంటి యజమాని నిజాన్ని దాచి ఎంత పొరపాటు చేశాడు. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులారా, కుటుంబాన్ని నాశనం చేసేటువంటి శత్రువులను కాపాడే ప్రయత్నం చేస్తే ప్రాణం పోతుందని ఏదైతే దేవుడు చెప్తున్నాడో, హెచ్చరిక చేస్తున్నాడో, సంఘములలో దైవజనులు చెప్పే వాక్యం ద్వారా మిమ్మల్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు తెలుసుకుంటారనే దేవుడు ఆరాటపడుతున్నాడు. వెంటనే వాటిని మీరు విడిచిపెడితేనే మీరు బాగుంటారు, మీ కుటుంబము బాగుంటుంది. అలా కాకుండా మీలో ఉన్న అపవిత్రతను, పాపాన్ని మీరు దాచిపెట్టుకుంటే చివరికి నష్టపోయేది మీరే. మీరు తెలిసిన తప్పులను, పాపిష్టి అలవాట్లను, మీకు తెలిసినటువంటి దుష్టత్వమును మీరు దాచిపెట్టేసుకుంటే ఏ మాత్రమూ వర్ధిల్లరు. అది సాధ్యం కాదు. కనీసం ఈ వాక్యము విన్న తర్వాత అయినా మీ తప్పులు, పాపములు దేవుని యందు ఒప్పుకొని పశ్చాత్తాపడితే ఎంత బాగుంటుంది. ఒకవేళ ఇదే మీ జీవితంలో చివరి హెచ్చరికేమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి దేవుడిచ్చే అవకాశాలను నిర్లక్ష్యం చేయకండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.